ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇదంతా నిజమా బావా? ఆవిడ చాలా మంచిదనుకున్నాను. ఇక్కడ మంచి వాళ్ళ మీద నమ్మకం లేదను. అలా ఏం లేదులే బావా. లేకపోతే ఏంటను? నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం నా దగ్గర కూడా ఎందుకు దాచావు? కనీసం నాతో అయినా చెప్పొచ్చు కదా. చెప్పాల్సిన అవసరం రాలేదు బావా. చెప్పడానికి అవసరం రావాలా అను? నీకేమైనా అయితే నా పరిస్థితి ఏంటి? కడుపులో బిడ్డ పరిస్థితి ఏంటి? కడుపులో బిడ్డ నా బిడ్డ బావా. అయినా నేను నీకెందుకు చెప్పాలి? ఏంటి? నీ బిడ్డనా? అవును, నా బిడ్డే. నీ బిడ్డేంటను? అవును బావా, నాకు పుట్టబోయే బిడ్డ నా బిడ్డే కదా. నా కడుపులో బిడ్డ నీ ద్వారా కలుగుతున్న బిడ్డ కాదు. ఏం మాట్లాడుతున్నావను? బావా, కడుపులో ఉన్న బిడ్డకు నీకు ఎటువంటి సంబంధం లేదు. దయచేసి అర్థం చేసుకుని ఈ విషయాన్ని ఎక్కడితో వదిలేసే. బిడ్డ కాదు. కడుపులో బిడ్డ నీ బిడ్డే అని నేను చెప్పలేకపోతున్నాను బావా. నన్ను క్షమించు. సారీ. ఈ జన్మకి నువ్వు అక్కకి మాత్రమే భర్తవి, నాకు కాదు. అక్క, గుడ్ మార్నింగ్. ఇదిగో టాబ్లెట్స్ వేసుకో. ఇదిగో. గుడ్ మార్నింగ్ కాదను, ఇట్స్ అ బ్యాడ్ మార్నింగ్. ఏమైందక్క? అంత బ్యాడ్? నీకేం జరిగింది? నచ్చిన వాళ్ళు నచ్చని పనులు చేసి నన్ను ఇలా బాధ పెడుతూ ఉంటే నాకెలా ఉంటుంది? బావేమైనా చేశాడా? చేసిందా ఆయన కాదు, నువ్వు. నేనా? నేనేం చేశానక్క? నాకు కిడ్నీ నువ్వు ఇవ్వద్దు, నీ జీవితాన్ని నువ్వు స్పాయిల్ చేసుకోవద్దు అని నీకెంతగానో చెప్పాను. నా మాటల్ని లెక్క చేయకుండా, నాకు తెలియకుండా చివరికి నువ్వే కిడ్నీ ఇచ్చావు కదా. ఇస్తే తప్పేంటక్క? నీ జీవితం ఏంటి మరి? నా లైఫ్ లో మీరంతా ఉన్నారు కదా అను. నీకంటూ ఒక లైఫ్ పార్ట్నర్ ఉండాలి కదా. నువ్వు ఇలా కిడ్నీ ఇచ్చేసావని తెలిస్తే నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు? నన్ను చూసి పెళ్లి చేసుకునేవాడు, నా ఆరోగ్యం చూసి పెళ్లి చేసుకునేవాడు నాకొద్దక్క. నాకసలు పెళ్ళే వద్దు. ఎందుకంటే నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. వాట్? పెళ్ళైపోయిందా? అవునక్క. నేను గొప్ప డాక్టర్ నవ్వాలనే నా కలలో నాకెప్పుడో పెళ్ళైపోయింది. నా లక్ష్యాన్ని చేరుకోవడానికి అది అడ్డంకి కాకూడదు.
అను ఇలా చెప్పి పెళ్లి నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావా? ఒంటరిగా ఉండాలనే కదా? నా చుట్టూ మీరంతా ఉండగా నేను ఒంటరిదాన్ని ఎలా అవుతానక్క? నా ప్రాణమే నువ్వు, నా ప్రపంచమే నాన్న. అమ్మా అను. నాన్న, అమ్మా అక్షర, నీకు అను అంటే ఎంత ఇష్టమో అనుకి నువ్వంటే అంతే ఇష్టం అమ్మా. ఎన్ని గొడవలు విభేదాలు వచ్చినా మీరు మాత్రం ఎప్పటికీ విడిపోకండి. అను నాకు మరో పునర్జన్మనిచ్చిన తల్లి నాన్న. తల్లి నుంచి కూతురు ఎలా దూరం అవుతుంది? అక్కతో ఉంటే నాకు తెలియని ధైర్యం వస్తుంది. అలాంటి అక్కని నేనెందుకు వదులుకుంటాను నాన్న? మీరు ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలమ్మా. ఇద్దరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలమ్మా. అను తను ప్రెగ్నెంట్ అనే విషయం ఎందుకు నాకు తెలియకుండా దాచింది? ఈ రోజు ఎలాగైనా తనతో నిజం చెప్పించాలి. అనుకి ఇప్పుడు 3rd మంత్ ప్రెగ్నెంట్. 3 నెలల క్రితం మేము ఎప్పుడు కలిసాం? ఇదిగోండమ్మా, తీసుకోండి. ఎంత ఆలోచించినా, ఎన్ని రకాలుగా ఆలోచించినా మా మధ్య ఏం జరిగిందో గుర్తుకు రావట్లేదు. ఈ విషయం అనునే అడగాలి. నువ్వేంటి బావా, నా రూమ్లో నీకేంటి పని? అదేంటను, నేను నీ రూమ్లోకి రాకూడదా? రావచ్చు బావా, కానీ నేను లేనప్పుడు వచ్చావేంటి అని అంటున్నాను. నువ్వు రూమ్లో ఉన్నావనుకుని నీతో మాట్లాడాలనుకుని వచ్చాను, కానీ నువ్వు లేవు. ఏం మాట్లాడాలి బావా? ముందు నాకు ఒక విషయం క్లారిఫై చెయ్యి. ఈ రిపోర్ట్స్ గురించి, నీ ప్రెగ్నెన్సీ గురించి. దాచడానికి ఏముంది బావా? అది నిజమే కదా, నేను తల్లిని కాబోతున్నాను. అరే మరి మనిద్దరం ఫిజికల్గా ఎప్పుడు కలవలేదు కదా? కలిసాం బావా, నీ ప్రతిరూపాన్ని నేను మోస్తున్నాను, కానీ నీకు అవేవి గుర్తులేవు. చెప్పను, మనమిద్దరం కలవకుండా నీకు ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది? నీ వల్ల అని నేను చెప్పానా? నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి నువ్వు తండ్రివి కాదు బావా. మరి నాకు నచ్చిన మరో మనిషి నా మనసుకు దగ్గరయ్యాడు. మేమిద్దరం కలిసాం. ప్రెగ్నెన్సీకి కారణం కూడా అతనే బావా, నువ్వు కాదు. అబద్ధం, పచ్చి అబద్ధం. నువ్వు కావాలనే ఇలా చెప్తున్నావు. నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి నేనే అని ఎవరు చెప్పారు బావా? నేను చెప్పానా? లేదు కదా. నువ్వు చెప్పవను, ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఎన్నటికీ చెప్పవు. నేను మీ అక్క కలవాలని, కలిసి బ్రతకాలని నువ్వు ఈ నిజాన్ని దాస్తున్నావు. నేనేం దాయట్లేదు బావా, వాస్తవమే చెప్తున్నాను. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రివి నువ్వు కాదు. సరే, మరి ఎవరు? కనీసం పేరైనా చెప్పు. ఏం చేస్తాడో, ఎక్కడుంటాడో చెప్పు. నేను వెళ్ళి తీసుకుని వస్తాను. మీ ఇద్దరికి నేను దగ్గరుండి పెళ్లి చేస్తాను. చెప్పను. నువ్వు చెప్పింది అబద్ధం. నిజాన్ని దాయాలని ఏవేవో కట్టుకథలు అల్లేస్తూ ఉన్నావు. ఎన్నాళ్ళని దాగుడు మూతలు, ఎన్నాళ్ళిలా అబద్ధాలు చెప్తావు? అదేదో వస్తువు అయితే ఎవరికీ తెలియకుండా దాయగలం.